రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచ స్థాయి రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్ లెస్ సౌకర్యం. విద్యాసాగర్ హాస్పిటల్స్, రాజీవ్ రోడ్, మారుతినగర్, సోను విజన్ దగ్గర, కడప. మరి 2 రోజుల్లో కడపలో మహానాడు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా ఒక పండగ వాతావరణంలో కడపలో ఈ మహానాడు నిర్వహించబోతున్నారు. ఇక్కడ దాదాపు మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ భాగంలోని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి కుమారుడు ఇక్కడ పనులు పర్యవేక్షిస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నాకు చెప్పండి, మహానాడు మన కడప జిల్లాలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా చాలా మంది చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ 2 రోజుల్లో మహానాడు ఎలా ఉన్నాయి ఏర్పాటు? మీరే అన్నారు కదా, తెలుగుదేశం పార్టీకి ఇది కార్యకర్తలకి ఇది ఒక పెద్ద పండుగ. మీరు చూస్తే స్టేట్ వైడ్ నుంచి ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళకి తోచిన సాయం వాళ్ళు చేసి దీన్ని మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకునే పండుగ. 20 సంవత్సరాల తర్వాత కడపలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇది మా అదృష్టం. ఈ ఏడాది మహానాడు కడపలో జరపాలని నిర్ణయించుకున్నారు. మా ఫాదర్ కూడా దీనికి పెద్ద పండుగలా జరపాలి, ఎప్పుడు చూడని విధానంగా ఏర్పాట్లు జరిగాయి. ఈ మహానాడు వచ్చే 5 సంవత్సరాల దాకా చర్చలు జరుపుకుంటారు ఈ మహానాడు గురించి. అలా జరుగుతుంది మహానాడు. ఇంకోటి చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు చాలా మంది యూత్ వస్తారు. ఇలాంటి యూత్ కు మీరు అసలు మహానాడు తరపున ఏం ఈవెంట్ అనేది ఒక ఫార్మల్ ఈవెంట్. ఇది మన ప్రెసిడెంట్ ని చివరి రోజు మా పార్టీ ప్రెసిడెంట్ ని ఎన్నుకోవడానికి జరుపుకునే ఒక ఈవెంట్ కూడా. అట్ ద సేమ్ టైం యంగ్స్టర్స్ కి అర్థం కావాల్సింది ఏంటంటే ఇది ఎంత డెమోక్రటిక్ పార్టీ. దీన్ని ఒక పండుగల సెలబ్రేట్ చేసుకొని కమిటీలు ఏర్పరచుకొని వివిధ ప్రెసిడెంట్లు, వివిధ కాంట్రిబ్యూషన్స్ ఎలా మనం ఇన్వాల్వ్ అవ్వచ్చు. యంగ్స్టర్స్ కైనా ఒక చిన్న ఈవెంట్ పార్టీలో జాయిన్ అయ్యి ఏ రకంగా మన పార్టీకి ప్రోత్సాహన ఇవ్వచ్చు, ఏ రకంగా మనము పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఎంటర్ అవ్వచ్చు. ఏం బ్యాక్గ్రౌండ్ లేకపోయినా చిన్న చిన్న కమిటీల్లో మనం జాయిన్ అయ్యి మనకి తోచిన సహాయం కూడా మనం చెయ్యొచ్చు. ఇది అందరు యంగ్స్టర్స్ కి ఒక మంచి ఆపర్చునిటీ. వచ్చి పెద్ద పెద్ద లీడర్లు, మంత్రులు కూడా వస్తారు, మాట్లాడచ్చు, కలవచ్చు, ఏమైనా సమస్యలను చెప్పొచ్చు, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పుకోవడానికి ఇది మెయిన్ ఈవెంట్. కూడా రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం నేపథ్యంలో నారా లోకేష్ గారు కూడా ఈ మహానాడు చేస్తారు. అంటే మీకు ఒకవేళ నారా లోకేష్ గారితో మాట్లాడే అవకాశం అయితే ఈ జిల్లాలో చాలా వరకు యువతకు ఉపాధి లేదని కూడా మీరు నారా లోకేష్ గారు మొదటిది నేను మాట్లాడాలనుకునేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. కడపలో ఇన్ని సంవత్సరాలు 2 ముఖ్యమంత్రులు ఇచ్చిన కడప జిల్లాకి కొన్ని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాంగిల్లో ప్రమోట్ చేసుకుంటూ పోతే దానివల్ల ఆటోమేటిక్గా జాబ్ డెవలప్మెంట్ అనేది అన్ని 2 వచ్చేస్తాయి. సో నేను ముందు కొన్ని ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉన్నాయి, త్వరలో చెప్తాను. నారా లోకేష్ గారు కడపకి అత్యంత అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయాలి అనేది, దాని గురించి ముందు డిస్కషన్ ఉంటుంది. మహానాడు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి ఎమ్మెల్యే గారు కావచ్చు, అలాగే పొలిట్ బ్యూరో శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు దగ్గరుండి ఏర్పాట్లు సవ్యంగా చూస్తున్నారు. మహానాడు మరి 2 రోజుల్లో పండగ వాతావరణంలో పూర్తి స్థాయిలో రెడీగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే కార్యకర్తలకు అన్ని విధాలుగా మేము మహానాడు నుంచి వాళ్ళకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పి మనతో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు తనయుడు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాగమరెడ్డి, సుమన్ టీవీ.